20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. నమస్కారం. మనతో పాటు నాగ సుశీల గారు ఉన్నారు. నాగ సుశీల గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి ముద్దుల కుమార్తె అని చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు సెంటినరీ అంటే శత జయంతి సంవత్సరము సెప్టెంబర్ 20వ తేదీకి శత జయంతి పూర్తి చేసుకుంటున్నారు. 100 ఏళ్ళు పూర్తవుతోంది. ప్రపంచమంతా ఉత్సవాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ సంరంభంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆడుకున్న జ్ఞాపకాలు, అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రభావం ఆవిడపైన ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఎవరికి తెలియనివి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అక్కినేని గారికి నివాళిగా ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే అమ్మా. ఈ నాగ సుశీల అన్నారు కదా, నాగార్జున అన్నారు, నాగేశ్వరరావు గారు అన్నారు. ఈ నాగ శబ్దం అంటే సుబ్రహ్మణ్య స్వామిది కదా, ఏమన్నా ప్రత్యేకత ఉందా ఈ పేర్లు పెట్టడం వెనకాల? నాకు ప్రత్యేకంగా తెలియదండి, యాక్చువల్గా తెలీదు. నాన్నగారు ఏమన్నారంటే మా పేర్లు పెట్టినప్పుడు ఆ టైంలో రిలీజ్ అయిన హీరోయిన్ల పేరు పెట్టారు అని చెప్పారు. సరోజ, సుశీల అని. నా పేరుకి నాగా మట్టికి యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారో నాకు తెలియదు, ఎందుకంటే ఒట్టి నాగార్జునకి నాకే ఉంది, నాగ మిగతా వాళ్ళకి లేదు. ఆ తర్వాత చైతన్యకు ఉంది, నాగ చైతన్య. అది ఐ థింక్ అమ్మ పెట్టినట్టుంది. అది నేను ఎక్కడో చదివాను. ఇప్పుడు మామూలుగా నాగేశ్వరరావు గారు ఆయన 40 ఏళ్ళ వాళ్ళ పున్నమ్మ గారికి 40 ఏళ్ల వయసులో లాస్ట్ నాగుల చవితి రోజు ఏదో పుట్టారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గుర్తుగా నాగేశ్వరరావు పెట్టారు అంటారు. సో అదే తర్వాత మీకు కూడా కంటిన్యూ ఉండొచ్చండి, ఎందుకంటే మా పెద్దనాన్న గారు పిల్లలందరికి కూడా నాగమ్మని, ఫస్ట్ బాన్కి నాగమ్మనే ఉంది, అండ్ సత్యవతి, ఈ 2 పేర్లు మట్టుకు ఉంటాయి. ఎందుకంటే నాన్నగారికి ఒక చెల్లెలు ఉండేది, తన పేరు సత్యవతి. తను చిన్నప్పుడే చనిపోయినట్టు. సో అందరు పిల్లలు, మగ పిల్లలు అందరూ వాళ్ళకి పుట్టిన ఫస్ట్ సత్యవతి, అందుకే అక్క పేరు సత్యవతి. చాలా మందికి డౌట్, కొంతమంది తెలిసి ఉండొచ్చేమో కానీ నాగార్జున గారికి మీరు అక్క చెల్లె? అక్కేనండి, అక్కే. కానీ నన్ను అన్నయ్యలాగా చూసుకుంటాడు సార్. అదే మామూలుగా చాలా మంది అనుకుంటున్నాం కదా, నాగార్జున గారు ఆయన చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు, బాగా డిసిప్లిన్గా ఉంటారు, అన్నీ మెయింటైన్ చేస్తారు. ఆయన వయసు కంటే చాలా తక్కువ కనిపిస్తారు, యంగ్గా కనిపిస్తారు, ఆయన చాలా కాంప్లిమెంట్స్ పొందుతుంటారు ఆయన నాగార్జున గారు. కానీ ఆయనకి మీరు అక్కని మీరు చెప్తుంటే ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఆయనకి చెల్లెలాగా కనిపించడానికి మీరు ఏం చేస్తున్నారు? అవి ఐ థింక్ నాన్నగారు ఇన్ఫ్లుయెన్సేనండి నా మీద. ఎందుకంటే డిసిప్లిన్, మనం ఏం తింటున్నామో అది మట్టుకి ఆలోచించి డిసిప్లిన్గా తింటాను. అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఏదో కష్టాలు వచ్చినా ఆ కొద్దిసేపు తర్వాత అవి హార్ట్కి తీసుకొని కుమిలిపోయి అలాంటివన్నీ మేము ఎవరం చేయము యాక్చువల్లీ. సో మేము హ్యాపీగానే కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత బాగానే ఉంటాం. అందుకని అదొకటి అనుకుంటా నేను. ఐ డోంట్ టేక్ ఎవ్రీథింగ్ టు హార్ట్. నాన్నగారి నుంచి నేర్చుకున్నారు మీరు? అవునండి, ఎందుకంటే ఎన్ని రోజులు ఎన్ని ఎదుర్కొన్న ఆయన నైట్ అట్లా పడుకుంటారు, ఆయన పడుకోగలరు. అలా మేము మరీ ఆయనలాగా మేము ఉండలేము అనుకోండి, బట్ అట్లీస్ట్ 70%. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అంటుంటారు. మామూలుగా మానసికంగా ఏదైనా వచ్చినా కానీ వాటిని ఓవర్కమ్ చేసి చాలా పాజిటివ్గా తీసుకొని క్విక్గా అక్కడి నుంచి బయటకు వచ్చేసి రావటం అనేది, ప్రోయాక్టివ్గా ఉండటం అనేది. సో నాన్నగారు కూడా మంచం ఎక్కన విత్ 1 minute నిద్రలోకి వెళ్ళిపోతారట కదా? అవును, అది నిజమేనండి. 1 minute గురక స్టార్ట్ అవుతుంది. సౌండ్ స్లీప్. మీకు అలవాటు వచ్చిందా? మీరు ఎలా నాన్నగారి నుంచి నిద్రపోవటం? నో, అలా లేదు, ఆ అదృష్టం లేదు నాకు. అదే కొంచెం టైం పడుతుంది. సో నాగార్జున గారికి మీరు అక్కయ్యే, కానీ ఆయన మిమ్మల్ని చెల్లెలాగా చూసుకుంటారు. మీ ఇద్దరికి ఎంత తేడా మేడం? 3 years. అబ్బో. నేను 56 బాను, తను 59. 3 years తేడా. జనరల్గా మాట్లాడితే నాగేశ్వరరావు గారి గురించి తెలిసిన వాళ్ళకి, ఆయనకి ఇష్టమైన వ్యక్తులు కానీ అలాంటి వ్యక్తులు, ఆయన నచ్చిన వ్యక్తులకి ఆయన ఆల్మోస్ట్ గేట్ దాకా వచ్చి సాగనంపుతారు. మా అలాంటి వాళ్ళకైతే సిగ్గుగా ఉంటుందని, చాలా పెద్దవాడు కానీ నాగేశ్వరరావు గారు ఇలా చూస్తాము, ఎప్పుడు చూస్తాం, ఎప్పటికీ చూస్తాం. అది మీకేమైనా అనుభవం ఉందా? మీరు ఎప్పుడైనా చూసారా అది? అలా నేను చూశానండి, ఎందుకంటే ఇంటికి వచ్చిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అందరినీ బయటకు వచ్చి ఆయన ఎందుకంటే వాళ్ళనే కాదండి, మమ్మల్ని కూడా, పిల్లలందరినీ కూడా బయటకు వచ్చి ఆయన పంపిస్తారు. ఆయనకు ఒక అలవాటు. సో అది మటుకి మేమందరం అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకంటే
మేము కూడా అదే చేస్తాం. అంటే నాన్నగారు బయట వరకు చేస్తున్నారు వచ్చి కాబట్టి. పిల్లలు ఎవరైనా పిల్లలు పెద్దాళ్ళని చూసే కదా నేను నేర్చుకునేది. అవును. మాకు అదే ఫాలో అవుతాం మేము. తన నాన్నగారు చివరిలో 1 year కొంత క్యాన్సర్ ఇబ్బంది పడడం తప్పితే మామూలుగా 89 years, ఆల్మోస్ట్ 90 years ఆయన ఈ వాజ్ లుకింగ్ వెరీ హెల్దీ, వెరీ యాక్టివ్, హైపర్. అవునండి. ఆయన చూపు కానీ, మాట కానీ, ఆలోచన కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, రెజినెస్ ఆఫ్ మైండ్ కానీ చాలా యాక్టివ్గా, షార్ప్గా ఉండేది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. అయితే ఆయనకి 50 ఏళ్ల వయసులోనే ఆయనకి బైపాస్ జరిగింది 1974లో. అది అయిన తర్వాత దాదాపు 40 ఏళ్ళు ఒక మెడికల్ మిరాకిల్ లాగా ఆయన అద్భుతంగా ఉన్నారు. సో వాట్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ఇస్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్? అంటే 1974 ఆ సర్జరీ చేసేంత వరకు స్మోక్ చేసేవారండి ఆయన. డాక్టర్స్ నువ్వు స్మోక్ చేయకూడదంటే దిస్ ఇస్ మై లాస్ట్ సిగరెట్ అని, దాని తర్వాత ముట్టుకోలేదు. 74 వరకు ఆయన ఎప్పుడూ డ్రింక్ చేయలేదు. డాక్టర్స్ ఆయనకి చెప్పారు మీరు మెడిసిన్ లాగా బ్రాండీ తీసుకోమని, బికాస్ ఇట్ విల్ డైలేట్ ది ఆర్టరీస్ అండ్ రిలాక్స్ హిమ్, మీరు తీసుకోమన్నారు. ఆ రోజు నుంచి స్లోగా అలవాటు చేసుకున్నారు ఆయన. సో ఇవన్నీ ఫాలో అవుతారు ఆయన. అండ్ అప్పటి నుంచి కొంచెం డైట్ జాగ్రత్త పడ్డారు. ఆయనకి మేగడ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఆయన మేగడ పెరుగు తోడు పెట్టుకుని ఆయన తిన్నాక మేమందరం కాస్త మేమందరం కూడా తినేవాళ్ళం. సో ఆయన అవన్నీ అలవాటు. సో ఆ వాకింగ్, పొద్దున్నే లేచి ఆ వాకింగ్, ఆ రిస్ట్రిక్షన్స్, ఆ డిసిప్లిన్, అండ్ మెయిన్ ఇదే కాకుండా మెంటల్లీ కూడా ఆ డిసిప్లిన్ ఉందండి ఆయనకి. ఈజ్ వెరీ హ్యాపీ పర్సన్, కంటెంట్, తృప్తిగా ఉంటారు జీవితం. ఆ తృప్తిగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి ఎవరికి, మనం తృప్తిగా ఉన్నప్పుడు. ఆయన మామూలుగా అంటుంటారు, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, నేను చదువుకున్న చదువు కూడా చాలా తక్కువ చదువు, నేనేం పెద్ద అందగాడిని, అద్భుతమైన వాయిస్ ఏం కాదు, కానీ నాకు ఇంత అద్భుతమైన జీవితం నాకు వచ్చింది కాబట్టి నేను ఆర్థికంగాను చాలా బాగున్నాను, కీర్తి, సుఖాలు, ఆనందాలు అన్నీ పొందాను. నేను తృప్తి అనే మాట, నేను తృప్తి పడకపోతే ఇంక తృప్తి అనే మాట డిక్షనరీలో తీసేయాలి. నేను ఇంత హెల్తీగా ఉంటాను కారణము తృప్తే నా శక్తి అన్నారు ఆయన. అవునండి, ముమ్మాటికే అది నిజం. సో అది మీరు ఇన్వైట్ చేసుకున్నారా? మీరు కూడా మీ మీ వే ఆఫ్ లైఫ్లో తృప్తిగా ఉండటము, నాన్నగారిలాగా ఆనందంగా ఉండటము? డెఫినెట్లీ అండి, ఆ హ్యాపీనెస్ మట్టుకి మేము చేసుకున్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం చాలా యూనిటీగా ఉంటాం మేము. ఒకళ్ళ పట్ల ఒక ఈర్ష్యలో వాళ్ళు ఒక ఎక్కువ ఉన్నారు, ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు, ఒక మెట్టు తక్కువ ఉన్నారని అవి ఏదీ లేదు. అండ్ అట్ సేమ్ టైం మేము మా గురించే కాదు, ఇతరుల గురించి కూడా ఒక పెద్ద చిన్న భేదం మటుకి లేదండి. ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటారు, వెరీ వెరీ డౌన్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఉంటారు. మీరు కూడా చాలా డౌన్ టు అందరిని చూసా కదా ఇందాక స్టూడియోలో కూడా, మీ ప్రిన్సెస్లో కూడా అందరినీ పేరు పేరున పలకరించడం, ఎలా ఉన్నావు అడగటం, వాళ్ళే పలకరించలేదు, వాళ్ళని మీరే పలకరిస్తున్నారు. పలకరించి ఎలా ఉన్నావు అని అడగటము, ఆ డౌన్ టు అర్త్గా ఉంటాము, ఎప్పుడు ఎవరు స్మైలింగ్గా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము, తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉండటము, అన్ని జనరేషన్స్, అన్ని రకాల మనుషులతో కలిసిపోవటము, ఇవన్నీ నేను మీకు అబ్జర్వ్ చేశాను. ఇవన్నీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చినాయి అని చెప్పుకోవాలా? ఆయన కూడా ఇలాగే ఉంటారా? ఇలా ఉండమని చెప్పారా? ఇలా ఉండాలి అలా ఎప్పుడు చెప్పలేదండి. కానీ ఆయన ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ బాబుతోనూ ఒక 80 years ఓల్డ్ మ్యాన్తోనూ సేమ్గా మాట్లాడతారు. అంత బాగా మాట్లాడగలరు. దట్స్ హీ హ్యాస్ దట్ ఇన్ హిమ్. అంటే అడాప్టబిలిటీ ఉంది ఆయన దగ్గర. ఉంది. వీళ్ళ చిన్న బాబు దగ్గర నుంచి కూడా ఆయన నేర్చుకుంటారు. 90 ఏళ్ళ వాడు కూడా నేర్చుకుంటారు కూడా 90 years నుంచి వాళ్ళ దగ్గర కూడా. ఎప్పుడు నాన్నగారి ద్వారా మీరు పొందిన గుణాలు కానీ, నాన్నగారి ద్వారా మీరు తెచ్చుకున్న ఆలోచనలు కానీ, మిమ్మల్ని నాన్నగారు ఏ ఏరియాలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారని మీరు ఒకసారి సమీక్ష చేసుకుంటే మీకు ఏవేవి గుర్తుకొస్తాయి? మీరు ఏదైనా క్వాలిటీస్ని చేంజ్ చేసుకోవటం కానీ? అంటే ఈ ఆల్వేస్ హ్యాడ్ దట్ కృతజ్ఞత భావం ఆయనకి ఎప్పుడు ఉంటుందండి. అండ్ నాన్నగారు ఎప్పుడు ఆయనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మాకు చెప్పారే కానీ ఆయన ఎవరికి చేసింది మట్టుకు మాకు చెప్పలేదు. దాట్ వీ లెర్న్. బికాజ్ ఎవరికైనా హెల్ప్ చేసినా సైలెంట్గా మనం చేయగలిగింది చేస్తాం, కానీ గొప్పలు చెప్పుకుంటాలు ఇవన్నీ ఆయనకి ఎప్పుడూ లేవు. మేమందరం అంతే. బట్ వీఆర్ ఎవర్, మాకు మట్టుకు ఎవరైనా చేస్తే మట్టుకి మర్చిపోకూడదు. అండ్ అవర్ రూట్స్ మర్చిపోకూడదు, గతం మర్చిపోకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు, మూలాలు. అలాగే కృతజ్ఞత ఒకటి, కృతజ్ఞత భావం. దట్ ఈస్ హీ హ్యాస్ దట్ అండి మెయిన్.
ఆ కృతజ్ఞతతోనే కదా ఆయన మామూలుగా గుడివాడలో ఆ కాలేజీకి అవును. ఆ కాలంలో ఆయన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అమౌంట్ పెద్ద అమౌంట్ ఆయన ఇచ్చేసారంటారు. అలా అనేక సందర్భాలు మొత్తం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అంతా ఇచ్చారండి ఆయన. ఉమ్. ఎందుకంటే నేను చదువుకోలేదు, అట్లీస్ట్ ఈ పనన్నా చేసి కొంతమందికి నేను హెల్ప్ చేయాలి, ఉపయోగపడాలి. తర్వాత నాన్నగారికి అంత 5గురు కదా సంతానం అంతేనా? అంటే 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఎవరు బాగా క్లోజ్గా ఉంటారు? మీరు ఎక్కువ నాన్నగారితో కలుస్తూ వెళ్తుంటారు కదా, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు కదా. వెళ్తుంటాం కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా క్లోజేనండి. మా అక్క ఉన్నంత వరకు తను క్లోజ్గానే ఉండేది. మేమందరం ఫ్యూ ఇయర్స్ ఇక్కడ లేము, అమెరికాలో ఉంటాం అని. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరితో క్లోజ్. నాతో ఇంట్లో ఏం కావాలన్నా నాతో చేయించుకుంటారు, ఏది కావాలన్నా. కానీ ఆయన హెల్త్ సీక్రెట్ ఎక్కడ దాగుంది మేడం మీరు అబ్జర్వ్ చేసిందంట? ఆయన ఫిజికల్గా కానీ, ఆయన హ్యాబిట్స్లో కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, మెంటల్గా కానీ, మీరు ఆయన హెల్త్ అంత కమాండ్ సాధించారు కదా, హెల్తీగా ఉంటాం. మీకు చెప్పా కదండి, హీస్ కంటెంట్, తృప్తిగా కంటెంట్ విత్ హిమ్సెల్ఫ్. దాంతో అన్నీ హ్యాపీగానే ఉంటారండి ఆయన. ఫుడ్ హ్యాబిట్స్ మనకి ఒంట్లో బాగలేదు, ఇది ఈ ద్వేషాభావాలు ఇవన్నీ పెట్టుకుంటేనండి మన హెల్త్ పాడైపోయేది యాక్చువల్గా. అవును. ఆల్వేస్ మెంటల్గాను ఫిజికల్గా కూడా. సో మనం అవన్నీ లేకుండా ఉంటే ఎవరన్నా చూసి యూ కెన్ బి ఎన్వియస్, కానీ అది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. మనం ఎలా బాగు చేసుకోవాలని తీసుకోవాలి, కానీ ఇంకోళ్ళని చూసి కుళ్ళుకుంటాం అది రైట్ కాదు. ఇప్పుడు రామారావు గారు నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఆయన నాకంటే వాయిస్ చాలా బాగుంటుంది, నాకంటే పొడుగు, నాకంటే అందగాడు, ఇవన్నీ ఇలా చెప్పేవారు. బట్ హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, పాజిటివ్ వే. ఆయన ఎప్పుడు బాధపడలేదు కదా, ఛాలెంజ్. నా ఎదుగుదలలో ఎన్టీఆర్ అలా ఉన్నారు కాబట్టి నేను ఆయనతో కాంపీట్ చేసుకుంటూ ఆయన ఎప్పుడు అంటున్నారు కదా ఎప్పుడు. అవును, పాజిటివ్ అప్రోచ్ అది. ఆయన ఎవరి మీద అసూయ కానీ లేకపోతే ఇన్ఫీరియర్ కానీ ఫీల్ అవ్వలేదు, ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వలేదు. నాట్ లైక్ ఆయన వెదుగుతున్నప్పుడు ఆయనకి ప్రాబ్లమ్స్ లేవనేమి లేదు కదండి. హీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు. అవును. ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్గా ఆయన ఫెమినిన్ రోల్స్ అన్ని చేసి మళ్ళీ ఆయన్ని మేల్గా అడాప్ట్ చేసుకుంటాం, ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆ రోజుల్లో. అండ్ అందరూ ఏదో కామెంట్స్ చేశారు, దాన్ని ఆయన ఎదుర్కొని ఒక ఫ్యూ టైమ్స్ ఐ వాంట్ గివ్ అప్ అని సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారు అని విన్నా నేను. బట్ అలాంటిది అలా చేసుకుంటే మిగతా వాళ్ళు అన్నది నేను నిజం చేసిన వాడిని అవుతానని చెప్పి ఆయన నన్ను అడాప్ట్ చేసుకుని ఆడవాళ్ళ ఫేవరెట్గా మారిపోయారు. మెయిన్ థింగ్ అంతే కదా, ఆడవాళ్ళ పాత్రలకే పనికొస్తానన్న ఆయన హీ బికేమ్ అ క్రేజ్. ఎందుకంటే నేను చాలామంది వైజాగ్ విజయవాడ ఎక్కడికైనా వెళ్తే ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరించి నా అమ్మమ్మకి పిచ్చండి మీ నాన్నగారు అంటే అని వచ్చి చెప్తూ ఉంటారు. అలా అంతగా అట్లా పెద్దవాళ్ళకి ఆ ఏజ్ లో ఆ టైం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అలాగా ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. చిన్నప్పుడు స్త్రీ పాత్రలు వేసి తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరో పాత్రలు వేసినా కానీ చాలామంది ఆయన ఇంకా ఆ హీరోయిక్ మ్యాన్లీనెస్ కనిపించట్లేదని రకరకాల కామెంట్ చేసిన రొమాంటిక్ హీరో తర్వాత దాన్ని ఆయన ఓవర్కమ్ అయిపోయి రొమాంటిక్ హీరో, ఇది రొమాంటిక్ హీరో. అవును, చెప్పాలంటే శోభన్ బాబు కంటే ముందు కదా ఆయన కంపారిటివ్లీ. సో ఇలాంటివన్నీ ఆయన జయించుకుంటూ వచ్చారు. చదువుకోలేదు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ బాగా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒక ఎన్సైక్లోపీడియా ఎలాగ ఉంటారు అనేక విషయాలు మాట్లాడతారు, సాంస్క్రిట్ కోట్ చేస్తారు. తర్వాత ఆయన చదువుకోలేదు కానీ కాళిదాసుడు, తెనాలి రామకృష్ణ, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ మహాకవుల పాత్రలు వేశారు. ఆయన పెద్ద భక్తుడని ఎప్పుడు చెప్పుకోలేదు, పెద్ద భక్తిభావాలు ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఏమో మహాభక్తుడిగా పాత్రలు పోషించారు. సో ఇవన్నీ తను తాను దట్ ఈస్ వాట్ యాక్టింగ్ ఇస్ అబౌట్ కదండి. అబౌట్ అంటే హౌ హి హాస్ ట్రాన్స్ఫర్డ్ హిమ్సెల్ఫ్ ఇంటు ఎనీ ఫార్మేట్. వర్సటైల్. ఏ పాత్రనైనా ఆయన పర్ఫెక్ట్గా చేయగలరు. తర్వాత మీరు ఈ సినిమా వాతావరణం కదా, నాన్నగారు అంటే సినిమా అంటే నాన్నగారు కదా, పర్యాయ పదంగా సినిమాకు సినానిమ్ ఏనారు, సినానిమస్ ఫర్ మూవీ. మీరు ఎప్పుడైనా సినిమాల్లోకి రావాలని కానీ సినిమాల్లో అసోసియేట్ అవ్వాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? అలా ఇప్పుడు లేదండి, ఎప్పుడూ లేదు.
ఐ డోంట్ నో, ఆ ఆలోచనే లేదు. నాన్నగారు కూడా ఎప్పుడైతే మాట్లాడరు. ఆహా. పిల్లలు బాగా చదివించారని ఆయన ఆలోచన కదా. మీరు ఏం చదువుకున్నారు మేడం? మీరు ఎలా ఎడ్యుకేషన్? నేను పెద్దగా చదువుకోలేదండి, ఎందుకంటే వెన్ ఐ వాజ్ 17-18 అప్పుడు నా పెళ్లి చేసేసారు. సో అక్కడ ఒక కట్టుబడిపోయింది అనమాట. సో దాని తర్వాత ఐ డిస్కంటిన్యూడ్ అండ్ దెన్ యుఎస్ వెళ్ళడం జరిగింది. చదువు అయిపోయింది, యాక్చువల్గా ఆగిపోయింది. చదివించాలని ఆలోచన కదా బాగా నాన్నగారికి. ఉండేది. మీరు సంగీతం అంటే మీకు చాలా ఇష్టమని కూడా విన్నాను నేను. ఎందుకంటే మీరు ఏదైనా కొన్ని ఫంక్షన్లో మీరు పాల్గొన్నప్పుడు అక్కడ ఏదైనా మీరు బాగా వింటాను, నేను ఎంజాయ్ చేయడానికి నేను అబ్జర్వ్ చేశాను. సో సంగీతం మీరు ఎలా ప్రవేశించింది? ఆ అమ్మకి నాన్నకి ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్ పిల్లలకి నేర్పించాలని ఉండేదండి. అక్క పియానో నేర్చుకుంది, నేనేమో సితార్ నేర్చుకున్నా. సో నేను మా పెళ్ళయ్యే వరకు నేను సితార్ వాయించేదాన్ని. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఉండేది కదండి దూరదర్శన్లో బాలానందంలో నేను సితార్ వాయించిన రోజులు ఉన్నాయి ఫ్యూ టైమ్స్. అండ్ దెన్ ఒకసారి చెన్నైలో అబట్స్బరీలో నాన్నగారు మూవీ ఫంక్షన్లో ఒకసారి అక్కడ ఐ ప్లేడ్. నాన్నగారు ఆలోచన, అమ్మ ఆలోచన, ఇద్దరు ఆలోచన ఇది సంగీతం? ఇద్దరిదండి, ఇద్దరే ఉండేది. ఎంజాయ్ చేశారా మీరు నేర్చుకోవడం, సితార్ నేర్చుకోవటానికి? యాక్చువల్ చెప్పాలంటే లేదు, ఎందుకంటే అది ఏమో యంగ్ ఏజ్లో అండ్ నేను సరిగ్గా స్కూల్ నుంచి వచ్చి ఆడుకుందాం అనే టైంలో మా మాస్టర్ వచ్చి కూర్చునేవారు. అబ్బా ఇప్పుడు అనుకుని, ఎందుకంటే అందరూ ఆడుకుంటూ ఉండేవారు, నేను సో ఆ టైం తెలీదు. ఎన్నేళ్ళు నేర్చుకున్నారు మీరు సితారు? 5-6 years మేబీ. బాగానే నేర్చుకున్నాను. తర్వాత మరి మీకు సితార్ వదిలేసినట్టేనా కంప్లీట్గా? అంటే యుఎస్లో 5 years ఉన్నానండి. మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయినాక తిరిగి వచ్చిన దాకా మళ్ళీ ఐ వాంటెడ్ టు కంటిన్యూ. కానీ నేను వచ్చేటప్పటికి అమ్మ నా సితారు సెట్ ప్రాపర్టీకి ఇచ్చేసింది. సో నేను మళ్ళీ సంహౌ ఇంకా దాని తర్వాత అనిపించలా, దూరం అయిపోయింది. సమ్ టైమ్స్ ఐ రిగ్రెట్. నాన్నగారి సినిమా పాటల్లో చాలా పాటల్లో సితారు ఉంటాయి, సితారు ఉంటుంది. డాక్టర్ చక్రవర్తి వాటన్నిటిలో ఉంటుంది. ఎస్రా గారి కంపోజిషన్ ఉంటుంది, వీణా సితారు ఉంటాయి. బట్ డాక్టర్ చక్రవర్తి మటుకు ఆయన అవును ఎవరివో నీవెవరివో పాట బయట గార్డెన్ లో. అవును. మీరు తర్వాత ఇప్పుడు మీరు మ్యూజిక్ వింటుంటారా? మీరు వింటాము జరుగుతుందా సితార్ వింటాం? కానీ లేదండి, పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసారు కదా, వాళ్ళు ఏమింటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాను నేను. పండిట్ రవిశంకర్ ఆయన ఎప్పుడు కలిసారా మీరు? సితార్ అంటే పండిట్ రవిశంకర్? లేదు. కోఇన్సిడెంట్లీ నాకు నేర్పించిన మాస్టర్ పేరు కూడా శంకర్ గారు. సో నాన్నగారి జ్ఞాపకాలని మీరు తలుచుకునే క్రమంలో మనం ఇవి చేయాలి, నాన్నగారి యొక్క ప్రతిష్టని, ఆయనకు ఆల్రెడీ చాలా గొప్ప ప్రతిష్ట కీర్తి తెచ్చుకున్నారు. నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీ కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్స్, కమింగ్ జనరేషన్స్ నాన్నగారు యొక్క ఆయన వ్యక్తిత్వము, ఆయన యొక్క వైభవము, ఆయన ప్రతిభ అవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. అలాగే లోకానికి కూడా మనం శాశ్వతంగా ప్రిజర్వ్ చేసి ఒక దీనిలాగా ఉంచాలి అని మీరు ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు మేడం? అంటే హిజ్ మూవీస్ అన్ని ప్రిజర్వ్ చేసామండి. యాక్చువల్లీ ఆయన ఉన్నప్పుడే చేశారు. ఇప్పుడు రేపు ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ మన సెంటనరీ భాగంగా చేసేవి కూడా అబౌట్ 10 movies. వాటిలో 7 movies ఆయనే ప్రిజర్వ్ చేసుకున్నాయి. యాక్చువల్గా ఆయన పంపించారు. లక్కీగా అవన్నీ రిస్టోర్ చేసి రేపు అందరూ చూడబోతున్నారు. విగ్రహం వేశారు ఇక్కడ మన అవునండి. మీరు రామాపురంలో కానీ వెంకటరాఘవపురం అక్కడ ఏమన్నా వేశారా? లేదండి, అంటే మేము చేయలేదు, కొంతమంది చేసుకున్నారు, వాళ్ళ అభిమానులు కానీ ఏఎన్ఆర్ కాలేజ్లో ఒకటి పెట్టారు, అట్లా పెట్టారు. బట్ మాకు పెడితే ఆయనలాగా ఉండే విగ్రహం చాలా బాగా ఉండాలని మాకు. అండ్ ఆల్సో పెట్టింది ప్లేస్లో అవి జాగ్రత్తగా మెయింటైన్ చేయాలండి. ఊరికే పేరు పెట్టేశాము అని చెప్పి మెయింటైన్, ఇప్పుడు బయట నేను ఎన్ని విగ్రహాలు చూస్తున్నాను, భయంకరంగా ఉంటుంది. ఆ రైలింగ్ మీద బట్టలు ఆరేసి ఉంటాయి, నేను చూశానండి కొన్ని ప్లేసెస్లో. అందుకు మాకు నచ్చవు. తర్వాత ఎన్టీఆర్ ఆయన వాడిన కిరీటాలు, ఆయన వాడిన డ్రెస్సు అవన్నీ కూడా ఒక ఆయన రామకృష్ణ ఇక్కడ ఒక ఇదిలాగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. అలా నాగేశ్వరరావు గారి తాలూకు వాడని మీరు ఏమైనా చేస్తున్నారా? అలా చేశారు? ఈ మ్యూజియం ఉంది కదండి ఇక్కడ, దాంట్లో ఉన్నాయి. అండ్ రేపు కింద 7 acresలో డెవలప్ చేసినప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఒక మ్యూజియం కట్టి ఆయన ప్రత్యేకంగా పెట్టాలని మా ఆలోచన. నాగేశ్వరరావు గారి సినిమాలు మీరు అన్ని సినిమాలు చూసారా? చిన్నప్పుడు చూడలేదండి, అన్ని కొన్నే చూశాను. ఎందుకంటే
నాకు నాన్నగారిని కొడితే నాకు నచ్చేది కాదు. ఐ కుంట్ బేర్ టు వాచ్ విలన్ ఆయన్ని కొడతాం. అందుకని అప్పుడు భయం వేసేది నాకు. సినిమా హీరో అనుకోవట్లేదు మీరు. అదే అందుకని నాకు చాలా సినిమాలు అప్పుడు చూడలేదు, యాక్చువల్లీ బిగినింగ్లో చూడలేదు. తర్వాత చూస్తూ మొదలుపెట్టాను. అండ్ ఆయన సినిమాలో ఇష్టం అయినది నాకు సీతారామయ్య గారు మనవరాలే చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా. ఎందుకంటే ఆయనకి ప్రత్యేకంగా ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది నాన్న, బాగాలేదు నాన్న అని చెప్పే లేదు. బికాజ్ అప్పటికే ఈజ్ ప్రూవెన్. కొన్ని సినిమాలు బాగుంటాయి, కొన్ని సినిమాలు దాంట్లో నటనలో లోపం కాదు కదా. సో పాత్రలో దాని ఎంపిక కథ అయ్యా అంతే కదండి. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా. ఇంకా ఏమేమి సినిమాలు ఇష్టం మేడం నా నాన్నగారి సినిమాల్లో? డాక్టర్ చక్రవర్తి ఇష్టం అండి. క్వైట్ అ ఫ్యూ మూవీస్, భార్యాభర్తలు, మోగ మనసులు, బుద్ధిమంతుడు. మీరు కొంచెం పెద్ద అయ్యి కొంచెం నాన్నగారికి క్లోజ్ అయిన తర్వాత నాన్నగారి సినిమాల్లో మీరు ఏమన్నా క్రిటిసైజ్ చేసేవాళ్ళ, ఇది బాగలేదనో ఇలా ఉంటుంది బాగుంటుందని ఎప్పుడైనా అలాంటి ఏదైనా జరిగిందా? లేదండి, ఎప్పుడు లేదు. అమ్మగారు చేసేవారు కదా నాన్నగారి సినిమాల పైన క్రిటిసిజం? చేసేదేమో మరి. అమ్మ మా ముందు పెద్ద నాన్నగారిని క్రిటిసైజ్ చేయటం అటువంటి ఏమి వాళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఆ ఇల్లరికంలో పాట అది ఎప్పుడు చెప్తుంటారు, నిలువవే వాలు కనులదా, అది అప్పుడు ఇష్టం ఉండేది కాదంట. అదేంటి హీరో వెంటబడి ఇట్లా ఏడిపిస్తూ ఏంటి అని అంటే అమ్మ లేదు ఆ పాట బాగుంటుంది అని అంటే అది పెద్ద హిట్ కదా, చాలా సూపర్. అవును, అది మా మామగారు సినిమానే. మా మామగారు పిఏపి ప్రసాద్ సుబ్బారావు. సో అంతేగాని మీరు నాన్న ఈ పాత్ర బాగుంటుంది, ఆ పాత్ర బాగాలేదని కానీ చెప్పడం కానీ అలా ఎప్పుడూ లేదండి. నాగార్జున గారు నాన్నగారి తర్వాత నాగార్జున హీరో అయ్యారు. ఆయన కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఒక తరం ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఆయన ఒక తరము, తర్వాత ఇప్పుడు చిరంజీవి, నాగార్జున ఒక సంవత్సరం ఏజ్లో కొన్ని ఇయర్స్ అటు ఇటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేశారు కదా. సో నాగార్జున గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏమని చెప్పారు? అన్నమయ్య ఇష్టం అండి, మన్మధుడు ఇష్టం, శివ అందరికీ ఇష్టం. కానీ నాకు భయం వేసి చాలా సార్లు నేను చూడలేదు. ఇప్పుడు కూడా ఆ సీన్స్ వచ్చేటప్పుడు కళ్ళు పూసుకుంటాను నేను. ఐ కాంట్ సీ. అంటే మీ పెంపకం, మీరు బ్రాటప్ అనేది నాన్నగారు చెన్నైలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, అంటే ఈ రెండు చోట్ల ఎక్కడెక్కడ సాగింది మేడం మీ నాన్నగారు? అంటే టిల్ 1963-65 వరకు అక్కడే ఉన్నాం చెన్నైలో ఉన్నారు. మేము అందరం పుట్టినాకేనండి హైదరాబాద్ వచ్చింది. ఈ పుట్టుకంది చెన్నై అందరం. ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు చెన్నై? అంటే నాన్నగారికి మా అందరికి చెన్నైలో అప్పుడు తెలుగు స్కూల్స్లో తెలుగు ఉండేది కాదు, తమిళ్లో కానీ ఇంగ్లీష్ కానీ. ఆయనకి ఎప్పుడు పిల్లలందరం మేము తెలుగు నేర్చుకోవాలి, తెలుగు రాయాలి అని ఉండేది. ఆల్సో ఐ థింక్ తెలుగు ప్రదేశం అని ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావాలని ఉండేది అనుకుంటా. సో దట్స్ రీజన్ షిఫ్ట్. మీకు తమిళ వచ్చా? కొంచెం పురియం, అంతే, కొంచెం ఫ్యూ. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎప్పుడు నా చెన్నై వెళ్తే తమిళ్ మాట్లాడగలను, బట్ ఫ్లూయెంట్ కాక వాడుక. అయితే ఇప్పుడు నాన్నగారు తెలుగు ప్రత్యేకంగా మీతో తెలుగు ఉండాలి, తెలుగుదనం ఉండాలి, తెలుగు వాళ్ళు కదా అనే ఫీలింగ్ బలంగా ఉండి మీకు తెలుగు ప్రత్యేకంగా పాఠాలు చెప్పించారా? మీరు మరి చెన్నై ఎడ్యుకేషన్ లేదండి, అందరూ వచ్చేసి ఇక్కడ తెలుగు జాయిన్ అయిపోతే వచ్చేసారు. అందరూ వచ్చేసాం, చిన్నప్పుడే వచ్చేసాం కదా. సో ఆటోమేటిక్లీ అందరూ ఐ కెన్ రీడ్ అండ్ రైట్ తెలుగు. మాట్లాడడం ఎలాగ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కాలేజీలు చదువుకున్నప్పటికీ కూడా తెలుగుకు మీరు దూరం అవ్వలేదు? ఈవెన్ ఇప్పుడు మా పిల్లలందరూ కూడా తెలుగు మాట్లాడతారు, అందరూ అది మాట్లాడటం కామన్, తెలుగు రాయటం చదవటం దే కెన్ రైట్ అండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు, నేను యాక్చువల్లీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీడియము, దెన్ ఫస్ట్ లాంగ్వేజ్ నేను తెలుగులోనే వేసాను. సో ఇంకా బెటర్గా వస్తుంది. తర్వాత నాన్నగారు బాగా నాలెడ్జబుల్ కదా, చాలా అనేక టాపిక్స్ మాట్లాడతారు అలవకగా. ఆయన హ్యాబిట్స్, బుక్ రీడింగ్ హ్యాబిట్స్ అలా ఉండేవాడు? పేపర్ చదివేవారండి ఆల్వేస్. బుక్స్ తక్కువే, ఆయనే రాశారు కదా. అక్కినేని ఆలో అండ్ ఫ్యూ అదర్ బుక్స్ ఆల్సో ఆయనే రాశారు కదా. మీరు చదివారా? కొన్ని
చదివాను. అదే అని మాలో ఎప్పుడు చదువుతుంటారు, స్వీయ లోపంబులు ఎరుగుటే గొప్ప విద్య అని. మనలోని తప్పులు తెలుసుకోవటమే అవును గొప్ప విద్య అంటుంటారు. మనం మార్చుకుంటూ మనం మార్చుకోవటం, మనలో ఏమేమి లోపాలు ఉన్నాయి తెలుసుకొని వాటిని మనం ఎరాడికేట్ చేసుకొని బయటకు ఓవర్కమ్ అయ్యి బయటకు రాగలండి. ఆయన అలాగే వచ్చారు కదా. అవును యాక్సెప్ట్ చేంజ్, మన బెటర్మెంట్ కోసమే కదా. ఇట్ ఈస్ ఆల్ టువర్డ్స్ అవర్ బెటర్మెంట్. ఆయన అందుకేనండి ఈజ్ ఆల్వేస్ వెరీ యంగ్ అట్ హార్ట్. బికాజ్ ఎప్పటికప్పుడు ఆయన కాలం మారుతూ ఉంటే ఆయన కూడా మారుతూనే వచ్చారు, వెనకబడిపోలా. ఆల్వేస్ చేంజింగ్. అప్పుడే కమింగ్ జనరేషన్స్తో కూడా క్లోజ్గా ఉండగలరు. ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. ఇందా మీరు చెప్పారు అంటే 8 years వాళ్ళతోటి 80 years వాళ్ళతోటి హ్యాపీగా వాళ్ళతో గడుపుతారు, వాళ్ళు కూడా గడుపుతారు. బోర్డు ఫీల్. అవును. హీఈస్ ఆల్వేస్ పీపుల్స్ పర్సన్ అండి. ఆల్వేస్ ప్రేమను పంచుతారు. ఎందుకంటే నేను చూశాను కదా, ఆయన వెల్ విషర్స్ అభిమానులు ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే తీరు, తప్పకుండా వెళ్ళి కొంతమంది ఫ్యాన్స్ అభిమానులు నాతో చెప్తారు అనమాట, మేము చిన్నప్పుడు మేము ఇట్లా వెంట తిరిగినప్పుడు మేము బాగా చివాట్లు తిన్నామండి ఆయన దగ్గర నుంచి. ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, వెళ్ళి యూ హ్యావ్ టు బికమ్ సంబడి అంటే, అలా వాళ్ళు వెళ్ళి చదువుకుని ఒక లాయరు, ఒక సంథింగ్, అంటే వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, సినిమాలు చూసి పడవకూడదు. అవును అనేది ఆయన ఉద్దేశం. అని ఆల్వేస్ అదే కాపాడు పంపించేవాళ్ళు. డోంట్ వేస్ట్ మనీ అండ్ టైం. నాన్నగారు మీరు సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు, ఆయన ఎన్నో షూట్స్ చేసేవారు కదా. మీరు ఎప్పుడైనా షూటింగ్స్కి వెళ్ళటం కానీ తీసుకెళ్ళటం కానీ అలా జరిగేది? నాన్నగారు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు మీరు అమ్మా నాన్నతోటి? అంటే చిన్నప్పుడు అయితే లేదండి. చిన్నప్పుడు చెన్నైలో ఉండేటప్పుడు అంత లేదు. ఎందుకంటే ఆయన 3-4 సినిమాలు చేసి మేము పొద్దున్న బై ద టైం వి వోకప్ వెళ్ళిపోయేవారు. మేము నిద్రపోయినాక ఆయన ఇంటికి వచ్చేవారు. సో ఆయన్ని చాలా తక్కువ చూసేవాళ్ళం. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఐ థింక్ ఆయన రియలైజ్ అయినట్టున్నారు, నేను టైం స్పెండ్ చేయట్లేదు అని. అప్పుడు తర్వాత కూడా అప్పటికే హీ బికేమ్ చాలా పెద్ద స్టార్ కదా, పెద్ద స్టారు. సో హీ హ్యాడ్ ద టైం. కొన్ని చాయిసెస్ చేసుకున్నారు ఆయన. సో అప్పుడు ఆ పాటలు అంటే హిల్ స్టేషన్స్కే, ఊటీయో కొడైకెనాలో అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళేవారు. సో డెఫినెట్లీ మాకు సమ్మర్ హాలిడేస్ ఉండేవి. సో ఆ టైంలో 1 month కేటాయించి ఆ 1 month అక్కడికి వెళ్ళి ఫస్ట్ 1 weekలో పాటలు అయిపోయాయి. ఆ మిగతా 3 weeks మాతో స్పెండ్ చేసేవారు. తర్వాత మీ ఏలు కిందకు ఒక ఉంగరం చూశాను నేను. అది నాన్నగారు ఇచ్చిందని అంటారు, అది ఇచ్చారా నాన్నగారు తీసుకున్నారా? ఏదో నాన్నగారికి ఆ ఉంగరానికి ఏదో అనుబంధం ఉందని నేను చదివాను, వినటం జరిగింది. ఆ స్టోరీ ఇది నాన్న లాస్ట్ డే వరకు పెట్టుకున్న ఉంగరం అండి. ఇది నాన్న లాస్ట్ డే వరకు పెట్టుకున్న ఉంగరం అండి. ఆయనతో ఉంది, లాస్ట్ డే వరకు ఉంది. ఎందుకంటే కేర్ హాస్పిటల్లో హీఈస్ నో మోర్ అని డాక్టర్స్ చెప్పిన తర్వాత ఆయన్ని లోపలికి తీసుకెళ్తున్నాను అనమాట. ఈ ఏడ పేస్ మేకర్, అది ఎవరికైనా ఉపయోగపడుతుందని మేము తీయించాలనుకున్నాం అనమాట. సో తీసేటప్పుడు నేను ఆయన వేలు నుంచి సారీ నాన్న అని చెప్పి ఆ ఉంగరం తీసి పెట్టుకున్నానండి. అప్పటి నుంచి ఇట్స్ ఆల్వేస్ ఆన్ మై ఫింగర్. తర్వాత ఈ ఉంగరం మీ శరీరానికి తగిలిన తర్వాత, చేరిన తర్వాత మీరేమన్నా ఒక చేంజెస్ ఏమన్నా ఎవరన్నా మీరు గమనించారా, లేదా గమనించిన వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? అది వయసుతో వస్తున్న చేంజెస్. ఉంగరం పెట్టుకున్నానని తెలియదు కానండి, చాలామంది మా చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ నన్ను అంటూ ఉంటారు, అచ్చు ఆయనలాగే మాట్లాడుతున్నావు, ఆయన నీ చూపు కూడా ఆయనలాగే చూస్తున్నావు ఏంటంటే, నేను నవ్వుతూ ఉంటాను, మేబీ నాన్న నన్ను ఆవాహించారేమో, దట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో అని నవ్వుతూ ఉంటాను. ఆయన ఆత్మ ఉంగరం అది ఏమో కానీ ఐ ఫీల్ సేఫ్ అండి. ఇది పెట్టుకుంటే ఈజ్ విత్ మీ. అదే మీరు కూడా ఒక ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతా నేను. అదే అంటే గతంలో ఎప్పుడు అన్నట్టుగా మీరు ఇప్పుడు అన్నారు కదా, నాకు ఒక పవర్ వెన్ ఐఎమ్ డౌన్ ఆర్ సంథింగ్ నానున్నారు. ఫ్యామిలీ మొత్తం అట్లాగే నాకున్నారు అనుకోండి. ఎందుకంటే దట్ ఈస్ మై పవర్, దట్ ఈస్ నా బలం అదే. ఎందుకంటే అందరూ రాక్ లాగా నాతో ఉంటారు, ఎవ్రీబడి. తర్వాత మీ ఉంగరం, నాన్నగారు ఉంగరం మీరు చివరిలో ఆయన వెళ్ళిపోయి ఏలో పెట్టుకోవటము, ఆ ఉంగరం మీతో ఉండటము, ఒక పవరు, ఒక నాన్నగారు నాతో ఉన్నారు, ఒక ఫీల్, ఒక ధైర్యము, అది మీరు అనుభవిస్తున్నారు కదా ఫీల్. అలా గతంలో ఎప్పుడు లేనట్టుగా మిమ్మల్ని మీ చుట్టాలు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఎన్నో ఏడాది చూసేవాళ్ళు కూడా గతంలో ఎప్పుడు లేనట్లుగా ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత మీరు నాన్నగారు ఎక్కువ కనిపిస్తున్నారు, మీ చూపులో, మాటలో, మీ దాని శైలిలో అని చెప్పేసి అని మన మాటలు వినపడుతున్నాయి కదా ఇప్పుడు. అవును, అది నిజమే, అది ఫ్యాక్టే కదా. అది బట్ ఐ డోంట్ నో. అదే కదా.
ఒక ధైర్యాన్ని మీరు అనుభవిస్తున్నారు. Yes. ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత అది మాత్రం ఇవి వింటున్నారు ఈ మాటలు. సో మీకు కొంత అట్లా కాన్ఫిడెన్స్. అని కాదండి, అది ఉంది. బట్ అట్లా అని మా అన్నయ్య కూడా అప్పుడప్పుడు నాన్నగారు లాగా చూస్తాడు, నాగార్జునలో కనపడుతుంది, అది పోలికలు, అది పోలికలు ఉంటాయి. అవును. అవన్నీ ఆ మేనరిజమ్స్ కూడా ఉంటాయి కదా Natural నాగార్జునకి కూడా. కానీ గతంలో మీరు ఎప్పుడు అనిపించుకోలేదు కదా అలా. అది లేదు, అది నిజమే. అది చెప్పండి. ఇప్పుడు నాన్నగారి పోలికలు ఆ తల్లి కానీ నాన్నగారు అమ్మాయి పాత్ర ఉమ్. ఉంది కదా, ఒక అవును. ఫోటో ఉంటుంది. అవునవును. ఆ ఫోటో నానే చెప్తారు నేను అలాగే ఉంటానని సేమ్ చిన్నప్పుడు. అంటే మీరు మీ నాన్నగారి పోలికని చెప్పాలి, అంతే కదా అర్థం. ఐ గెస్ మీ కళ్ళు కానీ ముక్కు కానీ మీ దాని ఎక్స్ప్రెషన్స్ కానీ అవి ఇప్పుడు తెలుస్తున్నాయి ఎక్కువ. నాన్నగారు ఏమో ఎప్పుడో గుర్తించారు. నేను ఆయన చిన్నప్పుడు స్త్రీ పాత్ర వేసినప్పుడు ఆ ఫోటో మీ ఫోటో పక్క పక్కన పెడితే ఒకటే నాన్నగారే చెప్పారు. ఎందుకంటే ఎవరో చిన్న అదే అన్నయ్య వెంకట్ వాళ్ళ పాప వచ్చి ఆ ఫోటో ఎవరిదంటే సుశీలమ్మది అని అందనమాట ఇమ్మీడియట్లీ. ఆమె అదే అది చూసి అది నాన్నగారి ఫోటో చూసి నేనని చెప్పింది. ఇప్పుడు సుశీల అమ్మ అంటే అత్త కదా మీరు యాక్చువల్గా. కానీ అందరూ అమ్మనే పిలుస్తారండి నన్ను. ఐ థింక్ సుమంత్ స్టార్ట్ చేశాడు సుశీలమ్మ అంటాం. పిన్ని కదా మీరు. పిన్ని కదా. అండ్ తను పుట్టినాక మా అక్క యుఎస్ఎల్ అక్కడ ఉండేదన్నమాట. సో సుమంత్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళింది. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, నేను ఇంట్లో ఉన్నాను. సో నేను చూసుకుంటూ ఉండేవాడు సుమంత్. సో అప్పుడు సుమంత్ సుశీలమ్మ అని పిలవటం మొదలుపెట్టాడు. సో ఆఫ్టర్వర్డ్స్ అందరూ ఫాలో అయిపోయారు. ఇంకా ఇప్పుడు చే కానీ అఖిల్ కానీ అన్నయ్య వాళ్ళ బాబు అందరూ నో అత్త పిన్ని, ఓన్లీ సుశీలమ్మ. బట్ నాకు చాలా ఇష్టం అండి ఆ పిలుపులో, చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అమ్మ తనే కాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చిన అల్లుళ్ళు కోడళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. ఇందిరమ్మలాగా సుశీలమ్మ అయిపోయారు. సుశీలమ్మ తర్వాత ఇప్పుడు నా నాన్నగారికి పెద్ద సినిమా, ఆయన పెద్ద ప్రయాణం కదా. సావిత్రి గారు ఏంటి, ఎస్వి రంగారావు గారు ఏంటి, ఎన్టీఆర్ ఏంటి, చాలా మంది హీరోస్ రేలంగి గారు, చాలా మంది నటు గుమ్మడి గారు, చాలా మంది కదా. వాళ్ళందరూ మీ ఇంటికి వస్తూ వెళ్తుండేవాళ్ళు కదా. ఏమన్నా ఒక ఆసక్తికరమైన జ్ఞాపకాలు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి? అంత చిన్నప్పుడు గుర్తులేదండి నాకు. చెన్నైలో కదా అంత, ఐ వాజ్ ఓన్లీ 5-6 years old, గుర్తులేదు. ఆ తర్వాత మట్టికి ఇంటికి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ వస్తూ ఉండేవారు. వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ వస్తూ ఉండేవారు. గుమ్మడి గారు కూడా నాన్న అటు ఇటు వెళ్తూ, అవును ఉంటూ ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఇప్పుడు కూడా నాతో క్లోజ్గా ఉంటారు. సావిత్రి గారు అమ్మాయి, గుమ్మడి గారు, నారాయణ రెడ్డి గారు నాన్నగారితో ఎక్కువ గడుపుతుండేవారు వాళ్ళు. అవును, ఇక్కడ హైదరాబాద్ ఉంటాం లక్కీగా వాళ్ళందరూ. అవును, అంటే వాళ్ళు మోర్ కల్చరల్ గా నారాయణ రెడ్డి గారును నాన్నగారు కలిసి, అంటే వాళ్ళ సాహిత్యము, నాన్నగారి సాహిత్యము, సంగీతము చాలా మాట్లాడుతుంటారు కదా. అవును అవును. వింటుండే వాళ్ళ మీరు? లేదండి, ఈవినింగ్స్ వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. అదే అది కూడా ఆయన మీరు అన్నారు కదా, ఆయనకి హార్ట్ బైపాస్ అయిన తర్వాత యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైజ్ ఒక మెడిసిన్ గా భావించి ఆయన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కోసం తీసుకున్నారు. కానీ ఆయన ఎప్పుడు లిమిట్స్ నెవర్ క్రాస్ ది లిమిట్స్ అని. అవును అవును. తర్వాత అమ్మ చేతి వంట చాలా ఏళ్ళు నాన్నగారు తిన్నారు. మీ చేతి వంట తిన్నారా నాన్నగారు? ఓ ఎస్. నేను యుఎస్లో ఉన్నప్పుడు వచ్చేవారు, ఎవ్రీ 1 month ఉండేవారు. మేమందరం కలిసి తిరిగేవాళ్ళం. అప్పుడు మెయిన్ థింగ్ ఇస్ వచ్చి మేమిద్దరం కలిసి గ్రోసరీ స్టోర్కి వెళ్ళి, ఆయనకి ఇష్టం కూరగాయలన్నీ తీసుకుంటాం అని ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఇక్కడ అవన్నీ ఆయన చేయలేరు, బయటికి వెళ్ళి. సో అక్కడ ఎంజాయ్ చేసేవారు, చాలా ఫ్రీడమ్ ఉండేది. సెలబ్రిటీ కదా ఇక్కడ, ఫ్రీడమ్ ఉండేది. అన్నీ తీసుకుని అండ్ నాకు ఉల్లిపాయలు కోసి ఇచ్చేవారు, అన్నీ కట్ చేసి ఇచ్చేవారు. అండ్ ఇట్స్ సో స్వీట్ అండి. యూస్ టు టెల్ మీ, ఉల్లిపాయలు నేను కోస్తానమ్మా, కళ్ళం నీళ్ళు వస్తాయి, నా కళ్ళజోడు ఉంది, నాకు రాదు, అందుకు నేను కట్ చేసి ఇస్తాను. కట్ చేసి పెడితే నేను వండేదాన్ని. సో నా అమ్మ చేసిన వంటల్లో ఇలా నాన్నగారితో చాలాసార్లు నేను డిన్నర్ చేశాను, నాకు ఐడియా ఉంది. నాన్నగారికి
అమ్మ చేసిన వంటల్లో బాగా ఏది ఇష్టము, మీరు చేసిన వంటల్లో ఏది బాగా ఇష్టం? ఆయన గుత్తి వంకాయ ఇష్టం అండి, చాలా ఇష్టం. అట్లాంటి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. పల్లెటూరు నుంచి వచ్చారు. ఎందుకంటే ఆయనకి ఆ అలవాట్లు నేను చాలా ఫాలో అవుతా. ఆహారం ఫుడ్ ఎందుకంటే చాలా మంది అంటారు నేను వినలేదంటే అవన్నీ మా నాన్నగారి ఇంట్లో రోడ్డు పచ్చడి చేస్తున్నారా? రోటి పచ్చడి, అరటి ఊస కూర, అబ్బో ఇట్లాంటివన్నీ, మీ ఫుడ్ మీద ఉలవచారు అవన్నీ ఉంటాయి, గోంగూర పచ్చడి అవన్నీ ఉంటాయి. మీరు చేసిన వాటిలో బాగా నాన్నగారు చాలా బాగుందామని ఇష్టపడి అది మళ్ళీ చేయవా అని చెప్పి చేయించుకున్న అలాంటివి ఏమైనా ఉన్నాయి? వెజిటబుల్స్ అండి, ఆయన వెజిటబుల్స్ ఏది చేసినా ఆయన చాలా ఇష్టంగా తింటారు. అంటే ఏమైనా పర్టికులర్ ఏమైనా ఉన్నాయా? వంకాయ, గుమ్మడికాయ ఇగురు, అట్లాంటివన్నీ ఆయనకి ఇష్టం అండి. చిక్కుడుకాయ ఇగురు, ఉలవచారు, మీగడ అంతమంది బాగా కంటిన్యూ అయింది. కంటిన్యూ అంటే అప్పుడు ప్రత్యేకంగా మేగడ పెరుగని తోడు పెట్టుకుని తినేవారు. ఇది ఉలవచారులో స్పూను. అమ్మ చేతి వంటలో అన్నీ అండి, వెజిటబుల్స్ అన్ని ఆయనకి ఇష్టమే. వెజిటబుల్స్ ఇష్టం మోర్. నాన్ వెజిటేరియన్ కంటే ఆయనకి ఎంజాయ్స్ వెజిటేరియన్ మోర్. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. నాన్నగారు గార్డెనింగ్ కూడా చేస్తారా? ఇక్కడ చేసేవారు కదా స్టూడియోలో. అవునండి, వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి అవును, ఆ టచ్ ఎప్పుడు ఆయనకి చాలా ఇష్టం. కూరగాయలు నేను పెట్టి ఆయనే వెళ్ళి స్వయంగా కోసి ఇచ్చి వండించుకొని తింటాం ఆయనకి చాలా ఇష్టం. మా అందరికి కూడా మా ఇళ్ళకి పంపిస్తారు, ఆయన పంపించేవారు. మీకు పెద్ద కుటుంబము, మనవాళ్ళు వచ్చారు, ముని మనవాళ్ళు చాలా మంది వచ్చేసారు నాగేశ్వరరావు గారికి. వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా భోజనాలు చేయటము, కలిసి మాట్లాడుకోవటము, ఇవన్నీ రెగ్యులర్ గా పండగలకి జరుగుతుండేవండి. పండగలు అంటే ఒట్టి పండగలకు కాదండి, ఎవ్రీ సండే వాళ్ళు ఉన్నంత వరకు ఎవ్రీ సండే వీక్లీ వన్స్. మధ్యలో మళ్ళీ ఐ యూస్ టు గో మోర్ ఆఫెన్, ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తూ ఉండారు. బట్ సండే మట్టుకి లంచ్కి ఎవ్రీబడి మస్ట్ అటెండ్. ఊర్లో లేకపోతే అది వేరే విషయం, బట్ హూఎవర్ క్యాన్ మస్ట్ అటెండ్. సో మేమందరం, అండ్ ఆయనకి చాలా ఇష్టం దగ్గర కూర్చుని వడ్డిస్తాం. నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయిన సందర్భంలో మీరు నాగార్జున గారు అప్పుడు ఆయన తలుచుకునే క్రమంలో ఈ కుటుంబానికి మొత్తం నాగార్జున గారు అన్నారు, మొత్తం మనకు స్ట్రాంగ్ బాండ్ ఫ్యామిలీ మధ్య నాన్నగారు ఎప్పటి వెళ్ళిపోయారు అని అన్నారు కదా, వేసారు అన్నారు కదా. అంటే అది ఆయన అది మొదటి నుంచి ఆయన ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఉంది. తర్వాత పెరిగాయి అంటారా ఇలా ఈ బాండ్ వెయిట్? ఇంకా పెరిగినాయండి, ఎందుకంటే వెన్ హీ వాజ్ అన్వెల్ మేమందరూ ఒక ఫ్యామిలీ యాప్, వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకున్నాం అనమాట. ఫ్యామిలీ జస్ట్ ఫ్యామిలీ, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. సో దాంట్లో మేము ఎవ్రీ డే ఎవరు నాన్నగారి దగ్గరికి వెళ్తే వాళ్ళు పోస్ట్ చేసేవారు, హీస్ ఫైన్, హీస్ హ్యాపీ, సో దట్ అందరికీ తెలియాలని ఎలా ఉన్నారో అని. అండ్ విజిటర్స్ వచ్చేవారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. సో వీ యూస్ టు కోఆర్డినేట్ ఇన్ దట్ గ్రూప్. సో అట్లా అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా మేము ఎనీథింగ్ వి షేర్ ఇన్ దట్ గ్రూప్. మీ సిస్టర్స్, బ్రదర్స్, ఈ ఐదుగురి మధ్య ఎప్పుడైనా కానీ మీ కుటుంబాల మధ్య ఎప్పుడైనా కానీ కోపతప్పాలు కానీ ఎప్పుడైనా ఇది కానీ స్పర్ధలు కానీ ఇలాంటివి కానీ ఎప్పుడైనా అసలు వచ్చాయా? హ్యాపీ గోయింగ్ లేదండి. చిన్నప్పుడు ఏదో పోట్లాడుకుంటుంది తప్పితే సరదా, అది సరదానే. ఇప్పుడు అస్సలు లేదండి. అసలు అదే నాన్నగారు వేసిన బాండ్ ఇంకా పెరిగింది. తర్వాత నాన్నగారు ఇంకా ఆయనకి మనం ఇంకా వెళ్ళిపోయే దశ వచ్చేసింది అని ఆయన తెలుసుకున్నప్పుడు మీకేమైనా చెప్పారా మీ అందరికి, కుటుంబ సభ్యులకి మనం ఇలా ఉండాలి అలా కొన్ని? అంటే హీ ఆల్వేస్ ఫెల్ట్ అండి, హీఈస్ వెరీ కంటెంట్ అని తృప్తిగా ఉన్నారనమాట. లాస్ట్ లో మీకేమైనా చెప్పారా అంటున్నాను, మీరు ఇలా ఉండండి, హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మీరు ఎవ్వరూ కంట తడి పెట్టకూడదు, ఐ హ్యాడ్ అ వెరీ కంప్లీట్ లైఫ్, ఐఎమ్ రెడీ టు గో, సో మీరు హ్యాపీగానే ఉండండి అని చెప్పారే కానీ ఆయన ఎప్పుడు ఈ ప్రీచింగ్లు అన్ని ఎప్పుడు ఉండవన్నాయి. ప్రత్యేక కూర్చోబెట్టి క్లాసులు ఎప్పుడూ లేవు, న్యాచురల్ గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఐ థింక్ పిల్లలందరిలో హీ హాస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ అస్. అది నాటారు, మేము ఒకటిగానే ఉంటామని ఆయనకు తెలుసు. ఎందుకంటే నేను చాలా సార్లు నోటీస్ చేసుకున్నాను, ఈవినింగ్స్ ఎప్పుడు మేమందరం కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఆనందిస్తూ చూస్తూ ఉండేవారు, ముసిముసిలో నవ్వుకుండేవారు. హీస్ హ్యాపీ. మేమందరం అట్లా ఉంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే మొన్న 1 month బ్యాక్ కూడా గోవా వెళ్ళాం అందరం. ఎందుకంటే ఇక్కడ ఏదో కుదరట్లేదు, అందరూ సేమ్ హౌస్, సేమ్ ఒకటే ఊర్లో ఉంటాం కాబట్టి కుదరట్లేదండి. ఒకళ్ళ ఇంట్లో ఉంటాం, సాయంత్రం బయటకు వెళ్తే కలిసి ఉంటాం, ఏది ఫుల్ టైం. సో మేము అట్లా వెళ్ళి 3 days.
మనం జనవరిలో వెళ్ళాము, మొన్న వెళ్ళాము కూడా. ఆ అమ్మని చాలా బాగా చూసుకున్నారు నాన్నగారు అనేది కూడా బాగా అంటే ఎవరైనా ఏ భర్తనైనా భార్య అవునండి. ఏ భార్యనైనా భర్త చూసుకోవాలి. సరే చూసుకుండే వాళ్ళు తగ్గిపోతున్న కాలంలోకి మనం వచ్చేసాము. అయినప్పటికీ ఆ జనరేషన్ వాళ్ళు భార్యాభర్త మధ్య గొప్ప అనుబంధము ఉంటుంది. సో అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు డల్ అయ్యారా ఎలాగా అది? కొంచెం క్వైట్ అయ్యారండి. బట్ ఎందుకంటే ఆ 2-3 ఇయర్స్ నాన్నగారు అమ్మ ఉన్నప్పుడు ఇల్లు కదలలేదు అసలు. ఆయన అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఈవినింగ్ రవీంద్రబాద్లో సమ్వేర్ ఆ ఫంక్షన్ Guest గా తప్ప వస్తుంటారు. గెస్ట్గా వెళ్ళి, బికాస్ ఆ మాత్రం కూడా బయటికి వెళ్ళకపోతే ఆయనకి వేరే ఊరెళ్ళి తగ్గించారు వేరే ఊర్లు. వేరే హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళలేదు ఎక్కడికి. తర్వాత నాన్నగారికి ఇది క్యాన్సర్ అనేది అటాక్ అయిందని తెలిసిన తర్వాత ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఆయన జోకులు వేస్తుంటారు కదా. కేర్ హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్కి సిటీ స్కాన్ పెట్ స్కాన్ తీసుకోవడానికి అక్కడికి తీసుకెళ్తున్నారు. క్యాన్సర్ అని కాదు, ఊరికే పెట్ స్కాన్ కానీ తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ వాళ్ళు బై మిస్టేక్ దే టుక్ దెమ్ టు బసవతారకం. దట్ ఈజ్ నోటెడ్ ఫర్ క్యాన్సర్ కదా. క్యాన్సర్. సో అక్కడికి వచ్చి వీళ్ళు డిసైడ్ అయిపోయారు నా క్యాన్సర్ అని. అక్కడ తీసుకెళ్ళిపోయారు నన్ను అన్నారు. ఒక నవ్వు. మాకేమో భయం, వాట్ మేమేం వింటామని చెప్పి ఆయన ఏమో అలా జోకులు వేసుకుంటూ దిగారు అక్కడ. ఆ తర్వాత పెట్ స్కాన్ వచ్చింది, చెప్పారు మాకు. యాక్చువల్లీ మా అమ్మాయి ఫ్రెండ్ పెళ్ళికి దుబాయ్లో ఏదో జరుగుతుంటే వెళ్ళాల్సింది. హీ టోల్డ్ నథింగ్ డూయింగ్, నువ్వు వెళ్ళమ్మా, మీరు ఎవ్వరూ ఏది నా కోసం ఆపుకోవద్దు, మీ సంతోషంగా ఉండాలి, మీరు ఐ డోంట్ వాంట్ టు సీ అ టియర్, మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని కేర్ హాస్పిటల్లో చెప్పారండి మా అందరికి. ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ఆయన సర్వీసెస్ చాలా మంది చేశారు. మీరు ప్రారంభంలో బిగినింగ్లో చెప్పారు నాన్నగారికి కృతజ్ఞత చాలా ఎక్కువ, మూలాలు మనకి ఎప్పుడు మర్చిపోకూడదు నాన్నగారు చెప్తుంటారు, ఆయన అలాగే ఉండేవారు. అవునండి. ఆయన సర్వీస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన చాలా అద్భుతంగా చూసుకున్నారట కదా, అది ఏంటి మేడం? అవునండి, ఎందుకంటే సర్జరీ కిమ్స్లో సర్జరీ అయినాక ఆయనకి మాకు తెలిసింది అక్టోబర్లోనే తెలిసింది ఆయన క్యాన్సర్ అని. నవంబర్లో ఆ ప్రెస్ మీట్ అవును, ఆయనే పెట్టారు, అనౌన్స్ చేశారు నవంబర్లో. అసలు అదే ఆశ్చర్యం అది. అవునే, మనం షూటింగ్ జరుగుతుంది ఆ టైంలో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి జనవరి వాజ్ హిస్ లాస్ట్. సో డిసెంబర్లో ఆయనకి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆల్ ద డాక్టర్స్, ఆయన చూసుకున్న ప్రతి డాక్టర్ని ఇంటికి పిలిచి వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేసి వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ప్రతి ఒక్కరికి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పుకున్నారని ఆయన. ఎవరికి మనం రుణపడకూడదు అనేది ఆయన ఆలోచన. అవును. సో నాన్నగారు వారసత్వంకి వస్తే నాగార్జున గారు ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఆయన మనవాళ్ళు, ఇది మీ పిల్లలు, అతను కూడా సినిమాల్లోకి వచ్చారు కదా. సో నాన్నగారు ఏమన్నా ఆయన చెప్పారా, ఆయన కలిశారా, ఇలా మేము సినిమాలు చేయాలనుకుంటున్నామని? ఎలా జరిగింది మేడం? మీ పిల్లలు థర్డ్ జనరేషన్ కదా. అంటే ఆయనకి ఎప్పుడు ఉండేది నంబర్ 1గా ఉండాల్సిన అవసరం లేదు, నంబర్ ఇంకా తక్కువలో ఉంటే యూ హ్యావ్ స్పేస్ టు గ్రో, స్కోప్ ఉంటుంది, ఆ స్కోప్ ఉంటుంది గ్రో అవటానికి. అందుకని 1లోనే ఉండాలని ఏమి లేదు. అండ్ ఆల్వేస్ ఫెయిలియర్స్ అయినా ఆయన యు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్, అవి స్టెప్పింగ్ స్టోన్స్ లాగా తీసుకుని ఫెయిలియర్ అయిపోయిందని చెప్పి ఇదైపోవడం ఫీల్ అవ్వకుండా కాకుండా నెక్స్ట్ హౌ టు బెటర్ యువర్ సెల్ఫ్. సమ్ టైమ్స్ యాక్టింగ్ పరంగా బాగానే ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఉంటాయి కానీ సినిమా స్టోరీ నచ్చాలి, ఎవ్రీథింగ్ ఆడియన్స్కి అన్ని విధాలా నచ్చాలి. ఇట్స్ నాట్ ఆల్వేస్ ద యాక్టర్స్ ఫాల్ట్. కరెక్ట్. సాడ్ దట్ మెయిన్ లీడింగ్ రోల్స్ వాళ్ళని ఫస్ట్ బ్లేమ్ చేస్తారు. అవునవును. బట్ అది మన చేతిలో లేదు. నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ కాంట్ బ్లేమ్ ఓన్లీ ద యాక్టర్. పర్టికులర్ ఇట్ మే బి ఫీమేల్ యాక్టర్స్ ఆర్ మేల్ యాక్టర్, ఎవరైనా సరే. అవునవును. యాక్టర్దే తప్పు అని అనలేం కదా. కరెక్ట్. ఎంచుకున్న స్టోరీని బట్టి ఉంటుంది, డైరెక్షన్ బట్టి ఉంటుంది, సో మెనీ థింగ్స్. అలానే ఆడియన్స్ కి అలానే నచ్చపోవచ్చు. కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో తెలీదు, కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఎందుకు ఆడవో తెలీదు. అవును, మనకే అనిపిస్తుంది హిట్ అయింది ఎలా ఉంది. నిజమేనండి, ఎందుకంటే కొన్ని మూవీస్ బాగాలేదు అంటే నేను తర్వాత చూసి ఓటీటీలోనో దేంట్లో వెళ్ళిపోయిందంటే బాగుంది కదా సినిమా ఎందుకు అనిపిస్తుంది మనకి కొన్ని సినిమాలు. అలా నాన్నగారి సినిమాలు మీకు ఏమైనా అనిపించాయా ఇలా ఫెయిల్ అయిన సినిమాలు?
అయ్యో ఇదేంటి చాలా బాగుంది కదా సినిమా, ఇంకా హిట్ అవ్వాల్సింది కదా అని మీకు ఎప్పుడు అనిపించింది? అలా సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ రిమెంబర్. అది అలా ఎప్పుడు అనిపించలేదు మీకు? అనిపించలేదు నాకు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూతుర్ని అనిపించుకోవటమే మీ ఆల్వేస్ యూ ప్రౌడ్ టు బి. ఎస్, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అంతే. కొడుకు హీరో అయినప్పటికీ కూడా మీ మనసు వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్క్రీన్ మీద హీరో కాదు, నాన్నగారు లైఫ్ లో కూడా నా హీరోనే. అద్భుతంగా చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా నాగేశ్వరరావు గారిని తలుచుకోవటం ఎంత ముఖ్యమో, అన్నపూర్ణ అంటే ఈ స్టూడియో ద్వారా చాలా మందికి తెలుసు. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే నాగేశ్వరరావు గారి భార్య పేరు అని చెప్పి అందరికి, తెలుగు వాళ్ళందరికీ తెలుసు. అమ్మ విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహం చూడగానే మీకు ఏమనిపిస్తుంది, ఏం గుర్తుకొస్తాయి మీకు? తన ఫేవరెట్ ప్లేస్లో ఉందండి అమ్మ. ఎందుకంటే ఈ స్టూడియోలో ప్రతి ఒక్క చెట్టు దగ్గరుండి అమ్మే నాటించింది. అందుకనే మేము చెట్ల మధ్యలో ఉండాలని అమ్మని ఇక్కడ పెట్టాం. సో ఈ విగ్రహం వేయటం వెనకాల మీ హస్తం కానీ మీ ఆలోచన కానీ ఏమైనా ఉందా? చాలా ఉందండి. ఎందుకంటే నాన్నగారికి ఈ విగ్రహం పెట్టాలని చాలా ఉందన్నమాట. అక్కడ కనపడుతున్నాయి కదా రాళ్ళు, ఆ రాళ్ళ మీద నన్ను కూర్చోమని చుట్టూ 360 degrees యాంగిల్స్లో ఫోటోలు తీసి ఫేస్ మట్టుకు మార్చి విగ్రహం ట్రైల్ వేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాదే, ఓన్లీ ద ఫేస్ అమ్మని పెట్టారు. మీద ట్రైల్ వేసి షార్ట్స్ తీసి అవును, ఫేస్ ఒకటి అమ్మగారి ఫేస్ పెట్టారు. అవును. ఇప్పుడు ఆ పోస్టర్ కూడా మీరు ఆల్రెడీ అక్కడ ప్రాక్టీస్ చేసిన పోస్టరే, తెలియకుండానే ఇలాగే ఆటోమేటిక్ గా యోగాలో కూర్చున్నట్టుగా. ఇక్కడ నుంచి అమ్మగారికి నమస్కరించుకున్నాము, అన్నపూర్ణ అమ్మగారికి. ఇక్కడ నుంచి మనం ఇటీవలే మన అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా పోయిన సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ నాడు అన్నపూర్ణ స్టూడియోస్లో నిలువెత్తు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది జీవకళ ఉట్టిపడుతుంటుంది. ఆ విగ్రహం చూస్తుంటే నాగేశ్వరరావు గారు సాక్షాత్ ఇక్కడ నించున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని ఒకసారి మనం చూసి మనం చూద్దాము, అందరికీ చూపిద్దాం. వారి ముద్దుల కుమార్తెతో కలిసి మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాము. అన్నపూర్ణ స్టూడియో అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే అన్నపూర్ణమ్మ అంటే అక్కినేని గారు. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన స్టూడియోలో ఉన్నాము. గొప్ప సినిమాలు ఇదే స్టూడియోలో నిర్మాణం జరిగాయి. ఇదిగో ఇక్కడ నిలువెత్తు అక్కినేని నాగేశ్వరరావు గారు మనం చూస్తున్నాము. పోయిన సంవత్సరం కరెక్ట్గా 2023 సెప్టెంబర్ 20వ తేదీ నాడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జీవకళ్ళ ఉట్టిపడుతున్న ఈ విగ్రహాన్ని మనం చూద్దాము. నాన్నగారి గురించి ఈ విగ్రహం సాక్షిగా ఒకసారి కొన్ని విషయాల్లో మాట్లాడుకుందాం. మేడం, ఈ విగ్రహం వేయాలన్న ఆలోచనలో ఎవరెవరు ఉన్నారు? మీ అందరు కుటుంబ సభ్యులంతా ఉన్నారు? అందరం కలిసేనండి. 100th year ఎంటర్ అవుతున్నారు కదా, అప్పటికి ప్రత్యేకంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి విగ్రహం పెట్టాలని డిసైడ్ చేసాం అందరం కలిసి. అంటే ఈ విగ్రహం ఇలాగే ఉండాలి, ఈ గెటప్లో ఉండాలి అనేది ఆలోచన. మా దగ్గర ఉన్న ఫోటోలు అవన్నీ తిరగేసాం అనమాట. అందరికీ ఒక 5-6 పెట్టి మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో పెట్టి ఎవరు సెలెక్ట్ చేయండి అందరూ ఏది కావాలంటే అది ఓట్. ఈ విగ్రహం ఇట్స్ పెయింటింగ్ ఇన్ ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడలో. అందుకని ఆ ఫోటో తీసుకుని మాకు అదే నచ్చింది. అంటే గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్ పెయింటింగ్ తీసుకొని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఈ శిల్పంగా మలిచారు, అంతే కదా? అవును అవును. ఇది దేంతో తయారు చేస్తారు? ఇట్స్ బ్రాంజ్ అండి, చాలా ఖరీదైంది. తర్వాత ఈ గెటప్ యాక్చువల్గా ఆయన సినిమాల్లో, ఏ సినిమాకి మనం సీతారామ గారి మనవరాలు చూస్తాం కానీ ఇలాగా అందరు పెద్దవారు అయిపోయారు, కానీ యంగ్గా ఉన్నారు కదా ఇందులో. ఈయన ఈ గెటప్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆయన బొమ్మ వేసిన ఆయన కూడా అంటే అప్పుడు నాన్నగారు వేసుకునే బట్టలు అన్ని ఉన్నాయి కదా ఆ టైంలో. నాన్నగారు ఒరిజినల్. ఆ తర్వాత ఆయన కండువా ఇలా వేసుకుంటూ మొదలుపెట్టారు, బట్ స్టైల్ మార్చారు, కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ అండి అప్పుడు. తర్వాత ఏమో నాన్నగారు అనగానే తర్వాత వాళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని ఉంటారు. స్పెట్స్ నాన్నగారు స్టైల్ కదా, ఇందులో స్పెట్స్ లేవంటే ఎందుకంటే ఆ టైంలో ఆయన స్పెక్స్ వేసుకోలేదు. అండ్ ఇంకోటి మేము ఇంకా యంగ్, అందుకని ఇప్పుడున్న తరాలు, ముందు వచ్చే తరాలు ఆయన ఓల్డ్గా యంగ్గా చూడలేదు, ఓల్డ్గా చూడలేదు. సో వై నాట్ దే సీ హిమ్ యంగ్, బాగున్నప్పుడు డైనమిక్ గా ఉన్నప్పుడు అప్పుడే. ఎవరు గ్రీన్ అంటారు కదా, అందుకే అలాగే చూడాలని చెప్పి మేము లెట్ హిమ్ బి యంగ్ అని ఇలా డిసైడ్ చేసాం అన్నమాట. ఎవరు వినీష్ అని ఈజ్ ఎ కేరళైట్ అండి, ఆయన చేశారు. వెరీ యంగ్. తయారవడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 5-6 months. ఎందుకంటే మేము అప్పుడు స్టిల్స్ అన్ని కూడా పంపాం. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టాచ్యూలో ఒట్టి ఫ్రంటే ఉంటుంది కదా, కానీ ఆ టైంలో వెలుగు నీళ్ళలో అలాంటి మూవీస్ ఆ పీరియడ్ లో స్టిల్స్ అన్ని పంపించాం అనమాట. నాన్నగారు అప్పుడు 30s లో
ఉన్న 40 కూడా ఉండదు. మేబీ 30-40 ఆ ఏజ్, ఆ age. 30s. యాజ్ ఇట్ ఈస్గా మీరు తృప్తిగా ఉన్నారా? కంప్లీట్ ఫీచర్స్, ఐస్ చాలా. ఎందుకంటే ఆ లాస్ట్ లో ఒక 10 days ముందు నేను సుమంత్ బిఫోర్ ద ఫైనల్, నేను సుమంత్ చెన్నై వెళ్ళి ఒక రోజు అంతా అక్కడ గడిపి కొంచెం మేము మార్చాం అన్నమాట. ఇట్లా స్టాచ్యూ ఓపెన్ ప్లేస్ లో ఉంది కదా, మామూలుగా వర్షం వస్తుంటుంది, ఎండ వస్తుంటాయి కదా, దాన్ని మీరు ఎలా దీన్ని కాపాడుకుంటారు? అంటే దానికి స్పెషల్ కోటింగ్ ఉందండి, ఎలా ఉన్నా అదే పాడవదు. అండ్ ఆల్సో మా వాళ్ళు ఉన్నారు కదండి, ఇందాక రాజు అని చూశారు కదా, మాట్లాడాను. ఒక కాకి వాళ్ళని ఇవ్వండి. ఇలాగే ఉంటుందా ఇంకేదైనా మార్పులు చేసే ఆలోచనలు ఉన్నాయి? ప్రస్తుతానికి ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నాం. అమ్మ అక్కడ ఉంది, నాన్నగారు ఇక్కడ ఉన్నారు. అవును, ఇద్దరికి గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఇద్దరికి ఇష్టమే. ఇద్దరికి చుట్టూ ఆకుపచ్చని చెట్లు ఉండాలి. ఎటు చూసినా కానీ కొండలు కూడా ఉండేవి కదా మొన్నటి వరకు. అవును ఉండేవి కదండి. అంటే బంజారా హిల్స్ అంటే కొండలే కదా. అవును. సెప్టెంబర్ 20వ తేదీ నాన్నగారు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ వేదికగా చేస్తారా? మార్నింగ్ ఆయన ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇక్కడ ఫోటోలు అన్ని తీసుకుంటారండి ఫస్ట్. దాని తర్వాత ఫ్లోర్ లో అక్కడ సెటప్ చేసాము. అక్కడే ఆ పక్కనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అభిమానులు నిర్వహిస్తున్నారు. కానీ మన స్టూడియోలో స్టాఫ్ కానీ కొంతమంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా వచ్చి ఇవ్వాలని ఉంది వాళ్ళకి. ఇక్కడ మీరు రాగానే ఇక్కడ నమస్కారం పెట్టుకుంటారా? ఈ పర్మిషన్స్ రాగానే మీరు అట్లా ఏం లేదండి, ఎందుకంటే నాకు నమస్కారం ఎన్ని పెడితే ఫార్మాలిటీ అవన్నీ ఫార్మాలిటీస్ ఏం లేవు, ఎందుకంటే మనసులో ఉంటుంది. నాన్నగారు మేమందరం లైక్ వీఆర్, ఎంత రెస్పెక్ట్ అవన్నీ ఉన్నా కూడా వీఆర్ లైక్ ఫ్రెండ్స్. మాకు చూడగానే నమస్కారాలు పెట్టి కాళ్ళకి నమస్కారాలు అవన్నీ లేవు. అందుకే నాన్నగారు అని కూడా పిలవను, నాన్ననే. ఎప్పుడు లేదు, అది ఎగ్జిబిషన్ లేదండి, ఎప్పుడు లేదు. మనసుతో మాట్లాడుకోవడం. అవును. సో నాన్నగారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, ఆయన తెలుగు సినిమాకు ఒక ప్రతిష్టను తీసుకొచ్చారు. భవిష్యత్తులో నాన్నగారి ప్రతిష్టని తర్వాత తరాలకి, నెక్స్ట్ తరాలకి వెళ్ళడానికి, అలాగే మీ కుటుంబ సభ్యుల్లో డిఫరెంట్ జనరేషన్స్ వెళ్ళడానికి మీరు ఏమైనా మేజర్ ప్రాజెక్ట్ ఏమైనా చేయబోతున్నారా? బయోపిక్ ఏమైనా తీస్తారా? ఎన్టీఆర్ మీద బయోపిక్ వచ్చింది కదా, ఇలా సావిత్రి మీద బయోపిక్ వచ్చింది కదా, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు బయోపిక్ ఆలోచనలు కానీ ఏమైనా ఉన్నాయా? అటువంటి ఏమైనా? మాకు పర్సనల్ గా లేదు కానీ ఎవరో ఈ మధ్యన వచ్చి వి వాంట్ టు డూ అని అన్నారు. అన్నయ్య దగ్గరికి వచ్చారు, కొంచెం ఐడియా అని చెప్తే తను మా అందరికి చెప్పాడనమాట. సో లెట్స్ థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఏదో ఊరికే తీయటం కాదు, తీస్తే అద్భుతంగా ఉండాలి. మహానటుడి యొక్క జీవితాన్ని అవునండి, ఆ స్థాయిలో ఉండాలి. ఒకవేళ బయోపిక్ మీరంతా అందరూ ఓకే అనుకుంటే నాగేశ్వరరావు గారి పాత్ర ఎవరు వేస్తారు అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుందని మీ ఆలోచన? ఇంకెవరండి, మా తమ్ముడే కదా. అంతేనా? అంతే. ఓటేస్తారు. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారిని తలుచుకున్నాము, అమ్మగారిని తలుచుకున్నాము, అన్నపూర్ణ స్టూడియో గురించి తెలుసుకున్నాము, అనేక విషయాలు మీ రామాపురం దగ్గర నుంచి అమెరికా దాకా అన్ని విషయాలు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ మేడం. నాన్నగారి జ్ఞాపకాలు చాలా ఉంటాయి, అవి మనకు కొన్ని ఎపిసోడ్లు చేసినా కానీ తరగని విషయాలు అనేకం ఉన్నాయి. ఈరోజు మీరు మాకు ఎంతసేపు సమయం ఇచ్చి నాన్నగారి గురించి మాట్లాడి అందరూ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను ఎన్నో ప్రశ్నలన్నీ అడిగి మళ్ళీ జ్ఞాపకాలన్నీ గుర్తు చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నమస్తే అండి.